స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమానికి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు పేర్కొన్నారు. వైఎస్ఆర్ 15వ వర్ధంతి సందర్భంగా పెందుర్తి కోడలలో గల ఆయన విగ్రహానికి వైసీపీ నాయకులతో కలిసి అదీప్ రాజు పూలమాల వేసి ఘన్యవాళర్పించారు. వృద్ధులు పేదలకు పండ్లు పంపిణీ చేసిన వైసీపీ శ్రేణులు వైఎస్ఆర్ అమర్ రాహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అదీప్ రాజు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ 108 సర్వీస్, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. నమస్కారం. ఇవాళ దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా పెందుర్తి కూడల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు, నేను ఈ మాట ఎందుకన్నానంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా వాళ్ళ ఇంట్లో మనిషిగా మరి అందరూ కూడా భావించుకుంటారు. కాబట్టి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి మరి ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అంటే సంక్షేమానికి ఒక బ్రాండ్. వాళ్ళు కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి వస్తుంది. వాళ్ళు వచ్చినటువంటి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. తల్లికి వందనం అన్నారు, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు, లేదంటే ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఇలా ఇచ్చినటువంటి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అనుకుంటూ ప్రతి ఇంటికి తిరిగినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఈ రోజు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా పూర్తిగా గాలికి వదిలేసి ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మళ్ళీ దీనికి కమిటీలు వేస్తాం, నిర్ణయిస్తాం అని చెప్పేటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మళ్ళీ ఎంతో కాలం లేదు, ప్రజలు ఇప్పటికే ప్రజల్లో చర్చ అన్నది మొదలైంది. ఖచ్చితంగా రేపు మళ్ళీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి వైఎస్ఆర్ కుటుంబానికే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మరికొద్ది కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా కాబోతున్నారు అనుకుంటూ చేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి పాల్గొని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.